మంచి హెల్తీ రెసిపీ ఒకటి షేర్ చేస్తానండి. ఏం లేదు, మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు ఒక బౌల్ మినపగుళ్ళు తీసుకొని మనం బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 25 to 30 మినిట్స్ వరకు ఉంచితే కనుక మనకి లో ఫ్లేమ్లో ఫ్రై అవుతాయి. ఫ్రై అయిందా లేదా అని 1-2 మనం నోట్లో వేసుకొని చూస్తే కనుక తెలుస్తుంది ఫ్రై అయిందా లేదా అని చెప్పేసి. క్రంచీగా వస్తాయి. లేదంటే కనుక ఇది ఫ్రై అయితే మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. సో దట్ మనం ఇది ఫ్రై అయిందని చెప్పేసి చూసుకొని చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చల్లారనివ్వాలి బాగా. నెక్స్ట్ దీంట్లోకి మనకి బెల్లం కావాలి. బెల్లం నాకు ఇది అరౌండ్ 250 గ్రామ్స్ అలా ఉంటుంది. నేను హాఫ్ మాత్రమే ఇది తీసాను, మిగతా హాఫ్ మీకు చూపిస్తున్నాను కదా, అది పక్కన పెట్టేసేసాను. అది నాకు చాకుతో తీయటం కాగా ఇలా తురిమేదాంతో ట్రై చేశానండి. కొంచెం ఈజీగా అయిపోయింది అన్నట్టు, బాగా ఈజీగా వచ్చేసింది పౌడర్ లాగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం అనేది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకుందో ఆ మినపగుళ్ళని బాగా చల్లారించాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. అది మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది మనం మిక్సీ వేసేటప్పుడు మిక్సీ బాగా హీట్ అవుతుంది. అది ఆఫ్ చేసుకొని మళ్ళీ హీట్ తగ్గాక మళ్ళీ మిక్సీ చేసుకోవటం బెటర్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే దీంట్లోకి మనం ఏదైతే బెల్లం తురిమామో ఆ బెల్లం అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నట్లయితే కనుక మొత్తం మిక్స్ అయిపోయి ఇది దీంట్లో ఎటువంటి ఉండలు అనేవి లేకుండా చూసుకొని అప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి నాకు ఈ బౌల్ నెయ్యి సరిపోయింది నేను తీసుకున్న మినపగుళ్ళకి. అండ్ అలాగే మీకు ఒకవేళ ఇంకొంచెం తీయగా కావాలి అంటే కనుక అది కూడా చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లం లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది జలుబు చేసిద్ది కాబట్టి బెల్లం బెటర్ అని చెప్పేసి నేను ఇది యాడ్ చేసేసాను. అలా యాడ్ చేసి మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఉండలు అనేవి లేకుండా చూసుకొని మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మనకి లాస్ట్కి ఉండ చేయటానికి వచ్చేంత వరకు మిక్స్ చేసేసేయండి. ఫైన్గా మనకి మిక్స్ చేసేసాక కలుపుతూ ఉంటే కనుక మనకి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయాక ఇలా పట్టుకొని ట్రై చేస్తే ఉండ ఫామ్ అవుద్ది చూడండి. అలా ఉండొచ్చేంత వరకు మీరు ట్రై చేస్తే కనుక అయిపోయింది మన ఫుడ్ రెడీ. మంచి హెల్తీ ఫుడ్. పిల్లలకి మీకు లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు. ఎవరైనా తినడానికి ఈజీ కదా, హెల్తీ ఫుడ్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. దీంట్లోకి మనకు కావాల్సిన కూడా 3 ఇంగ్రీడియంట్సే. ఒక 30 మినిట్స్ అలా మనం స్పెండ్ చేస్తే మంచి హెల్తీ ఫుడ్ అనేది రెడీ అవుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఒకసారి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్, సాజిదా.